బైరిటీస్ లో అనేకేళ్లుగా సాగుతున్న చీకటి దందాకు సంబంధించి కొత్త కోణం వెలుగులోకి వచ్చినా ఆ శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. నిజానికి జాయింట్ వెంచర్ పేరిట సాగుతున్న ఆ దోపిడీ వ్యవహారం అధికారులకు తెలిసినా వాళ్లు అడ్డుకోవడం లేదు. మరోవైపు ప్రభుత్వ సంస్థను భాగస్వామిగా చేసుకోవడం ద్వారా వచ్చే ప్రత్యేక రాయితీలు ప్రయోజనాలు పొందుతూ తిరిగి రూపాయి కూడా గనుల శాఖకు చెల్లించకుండా దోచేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జాయింట్ వెంచర్లో పాలు పంచుకున్నప్పుడు వచ్చే ఆదాయంలో ప్రభుత్వ వాటా సర్కార్కే చెల్లించాలి. అయితే భారీగా రాయితీలు ప్రోత్సాహకాలు పొందుతున్నారే తప్ప మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు వాటా సొమ్మును చెల్లించడం లేదు. కడప జిల్లాకు చెందిన ఓ నేత బైరేటిస్ బెనిఫిషియేషన్ లో గోల్మాల్ చేస్తున్నారని గనుల శాఖ గుర్తించి ఏళ్లు గడుస్తున్నా ఆయనపై చర్యలు లేవు. ఆ నేత గనుల శాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సన్నిహితుడు. ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పైసా రాబట్టలేకపోయిందని అధికారులు అంగీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ విషయాన్ని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ గుర్తించి ప్రభుత్వాన్ని హెచ్చరించినా ప్రయోజనం లేకుండా పోయింది. బైరేటిస్ బెనిఫిషియేషన్ లో చీకటి దందా సాగుతోందని తక్షణమే చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. జగన్ జమానాలో సహజ వనరుల దోపిడీకి పాల్పడిన అనేక మందిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కానీ ఆ కడప నేత దోపిడీ గురించి తెలిసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వాన్ని నిలువునా ముంచుతున్న ఈ నేత వ్యవహారం తెలిసినా అధికారులు మౌనంగా ఉంటున్నారు. 2008 నుంచి ఏపీ గనుల శాఖతో కలిసి జాయింట్ వెంచర్ చేస్తున్నా నేటికి ఆ శాఖ అతని నుండి పైసా రాబట్టలేకపోయింది. ఖనిజాభివృద్ధి సంస్థకు అతడి కంపెనీలో 11% వాటా ఉన్నా ఆ సొమ్మును నేటికి అందుకోలేకపోయింది. మరోవైపు భాగస్వామ్య వ్యాపారం కావడంతో గనుల శాఖ అధికారులు అతనికి అతి తక్కువ ధరకే బైరేటిస్ ను సరఫరా చేస్తున్నారు. ప్రతి నెల సగటున 5 నుంచి 10,000 టన్నుల బైరేటిస్ ని ఆ ప్లాంట్ లో బెనిఫిషియేషన్ చేస్తున్నారు. అయితే ఈ రకంగా కోట్లకు కోట్లు ఆర్జిస్తున్నా ఎండీసీకి మాత్రం అతను మొండి చేయి చూపుతున్నాడు. 11% వాటా సొమ్మును ఇవ్వకపోవడంపై ఇప్పటి వరకు బోర్డు సమావేశంలో ఎందుకు చర్చించలేదు? ఆ సంస్థకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? ఇప్పటి వరకు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని ఎందుకు సమీక్షించలేదు అని గనుల శాఖకు కాగ్ అనేక ప్రశ్నలు సంధించింది. దీనిపై గనుల శాఖ వద్ద ఒక్క సమాధానము లేదు. అటు ఆ కంపెనీపై చర్యలు లేవు. వెంటనే ఈ బల్క్ టెండర్ను రద్దు చేయాలి. అదేవిధంగా గతంలో ఎలాగైతే ఇస్తున్నారో దాన్ని ధర పెంచి ఇవ్వాలి, ధర తగ్గించి ఇవ్వడం కాదు. ఈరోజు అంతర్జాతీయంగా బైరేటిస్కు డిమాండ్ ఉంది. ఏ గ్రేడ్ క్వాలిటీ ఎక్కడా లేదు ప్రపంచంలో. ఇక్కడ బి గ్రేడ్ సిఎండి గ్రేడ్ ని 4.10 అంతర్జాతీయంగా ఏ గ్రేడ్గా గుర్తించి ఈరోజు చేస్తుంది. దీనిపైన దృష్టి పెట్టాలని కోరుతున్న ఈ కొత్త ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఈ అవినీతికి గత ప్రభుత్వంలో చేసినట్టు మేము తేలుచ్చామని చెప్పని ప్రగల్భాలు పలికిన ఈ ప్రభుత్వం ఎందుకు తేల్చలేదు? ఎన్ని కోట్లు రికవరీ చేయాలి అవినీతిని అన్ని కూడా. కొన్నిసార్లు 800 కోట్ల రూపాయల దాకా ఆ ప్రభుత్వంలోనే ఉన్నటువంటి డబ్బుల్ని గవర్నమెంట్కి చెందకుండా ఓ ప్రైవేట్ కాంట్రాక్ట్లు పోయేట్టుగా చేసినారంటే ఎంత దుర్మార్గం. ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఒప్పందం అది. 11% వాటాతో జాయింట్ వెంచర్ వల్ల ఎండీసీ ఆ కంపెనీకి తక్కువ ధరకే బైరేటిస్ ని సరఫరా చేస్తోంది. ఇంకా ఇతర సబ్సిడీలు ఆ కంపెనీకి దక్కుతున్నాయి. బైరేటిస్ సరఫరాలో ఈ కంపెనీకి ప్రాధాన్యత కూడా ఉంది. నిబంధనల ప్రకారం ఏటా నిర్దేశించిన వాటా డబ్బు ఎండీసీకి ఆ నేత కంపెనీ జమ చేయాలి. కానీ కంపెనీ ఏర్పాటైన 2008 నుంచి నేటి వరకు ఎండీసీకి వాటా సొమ్ము రూపాయి కూడా రాలేదు. కానీ ఏటేటా ఆ కంపెనీకి ఎండీసీ నుంచి సబ్సిడీలు ఇతర ప్రయోజనాలు టెన్షన్ గా వెళుతున్నాయి. ఇక జగన్ జమానాలో గనుల శాఖ కేంద్రంగా సాగిన దందాలపై కాగ్ దృష్టి సారించింది. ఇసుక, క్వాడ్జ్, ఇతర ఖనిజాల దోపిడీపై విచారణ చేస్తోంది. గతంలో జరిగిన తప్పుల్ని నివేదించడంతో పాటు వాటికి పరిష్కారాలు కోరుతోంది. కానీ గనుల శాఖ ఆ విషయాన్ని దాచిపెట్టింది. జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేసిన నేత 16 ఏళ్లుగా వాటా సొమ్ము ఇవ్వడం లేదన్న అంశాన్నే సర్కార్కు నివేదించలేదు. దీంతో ఈ విషయం ప్రభుత్వ పరిశీలనకు రాకుండా పోయింది. అధికారులు ఈ విషయాన్ని అంత తీవ్రమైనదిగా తీసుకోకపోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన వాటాధనం రాకుండా పోయింది. దీనిపై గనుల శాఖ అధికారులు వ్యవహరించిన తీరు ఆక్షేపించేలా ఉందనే వాదన వినిపిస్తోంది. భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున విచారణ చేసి వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. వెంకటరెడ్డి ఒకరే ఇంత స్థాయిలో చేశాడా మరి అని చూస్తే ఖచ్చితంగా కింది స్థాయిలో లోపాయకారిగా అధికారుల యొక్క ప్రమేయం లేకుండా లేదా ఇతర రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఇంత పెద్ద స్థాయిలో అవినీతి జరిగిందని మనం చెప్పలేం. కాబట్టి ఇప్పుడున్నటువంటి అధికారులు లోపాయకార ఒప్పందంతో కూడా ఖచ్చితంగా ప్రమేయం ఉందని చెప్పేసి కూడా మనం చెప్తా ఉన్నారు. కాబట్టి
ఇంత పెద్ద స్థాయిలో జరిగినటువంటి అవినీతి పైన ఇంకా లోతైన విచారణ చేసి ఈ యొక్క అవినీతిలో ఉన్నటువంటి అధికారులు అయితే మీ రాజకీయ నాయకుల మీద ప్రతి ఒక్కరిని కూడా జైలుకు పంపించాల్సిన అవసరం ఉంది. ప్రజాధనాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉంటే కాగ్ నివేదిక తర్వాత కడప నేత రూటు మార్చారు. సొంతంగా మరో మినరల్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ పేరిట మిల్లుల నుంచి నేరుగా బైరెటిస్ కొనుగోలు చేస్తున్నారు. వాటికి ఎండీసీతో భాగస్వామ్యం ఉన్న కంపెనీలో బెనిఫిషియేషన్ చేస్తున్నారు. దీనివల్ల ఎండీసీకి 11% వాటా ఇవ్వాల్సిన అవసరం లేదన్నది వారి వాదన. కానీ జాయింట్ వెంచర్ ఒప్పందం ప్రకారం ఆ ప్లాంట్ ద్వారా జరిగే ప్రతి వ్యాపారంలో ఎండీసీకి వాటా ఇచ్చి తీరాల్సిందే. ఈ చీకటి వ్యాపారం గురించి గనుల శాఖ అధికారులకు తెలిసినా నోరు మెదపడం లేదు. కనీసం నోటీసులు కూడా జారీ చేయడం లేదు. దీంతో ఈ దందా వెనుక అధికారుల హస్తలాఘవం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.